ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి వామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ గురించి యావత్ దేశం మాట్లాడుకుంటోంది. ఎందుకంటే దాడి జరిగిన తీరు అందరిని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. మరీ ముఖ్యంగా కత్తి దాడి. అవును, కత్తి దాడికి సంబంధించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ కత్తి దాడి ఎలా జరిగింది? దాదాపు 2.5 ఇంచుల కత్తి ఆయన శరీరం నుంచి బయటకు తీసుకొచ్చారు డాక్టర్లు. ఒకవేళ అది కనుక ఇంకొక మిల్లీమీటర్ లోపలికి వెళ్ళుంటే ఏం జరుగుండేది? దీంతో పాటు ఆ గాయానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మిమ్మల్ని ఈ కత్తి ఒకసారి కలవరపెట్టే అవకాశం ఉంటుంది. చాలామందికి ఈ షాప్ నైఫ్స్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి నేను టేపింగ్ చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ గాయం తీవ్రమై ఉంటే కనుక ఏం జరుగుండేది, అలాగే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఎక్కడెక్కడ గాయాలయ్యాయనేది ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రైట్, ఈ కత్తికి టేప్ వేసేసాను, కానీ ఆ కత్తి ఇప్పుడు ఎలా ఉంది, దాంతోపాటు ఆ కత్తికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నాడైనా ఆయనకి ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కత్తికి సంబంధించి కొన్ని రిప్రజెంటేషనల్ వీడియోస్ చూపించే ప్రయత్నం చేస్తాను. గూగుల్ నుంచి మేము డౌన్లోడ్ చేసుకున్నాం కొన్ని వీడియోస్ని, అది మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్కి ఇన్ఫాక్ట్ ఆ ఫుటేజ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇంకోటి, ఇది రిప్రజెంటేషనల్ పిక్చర్ అయితే గూగుల్ నుంచి మేము డౌన్లోడ్ చేసుకుంది. ప్రతీకాత్మక చిత్రం ఇది. మీరు చూస్తే ఇది వెన్నెముక. మీరు చూస్తే కనుక చాకుకు సంబంధించి మీరు చూడొచ్చు. దాదాపుగా లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ అనేది చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంకి సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడి నుంచి నేరుగా సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఆ కత్తిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, సైఫ్ వెన్నెముకలో దిగిన కత్తి ముక్కకు సంబంధించి మీరు చూస్తున్నారు. మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పిడి ఉంటుంది. నేను కాస్త ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను, జూమ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే కనుక కత్తికి చూస్తే ఇక్కడ పిడి ఉంది, చూసారా? ఇక్కడ ఆ పిడి, ఈ పిడి వెళ్ళి దీంట్లో ఇమిడిపోతుంది, ఇలా పట్టుకోవడానికి ఉంటుంది. మీరు కనుక ఇప్పుడు ఈ విజువల్ని చూస్తే ముక్క బ్రేక్ అయిపోయింది, అంటే విరిగిపోయింది శరీరంలో. ప్రస్తుతం ఇదే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకు ఆసక్తికరంగా అంటున్నానంటే, ఒకవేళ పిడి వదిలేస్తుంది అనుకుందాం, సరే ఇక్కడ పిడిపోయిందాం అనుకోవచ్చు, కానీ విరిగిపోయింది. విరిగిపోయేంత ఉంటాయా వెజిటబుల్స్ నైఫ్స్ అనేది? ఒకసారి నేను చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, మీ కళ్ళ ముందే నేను ఈ నైఫ్ ఉంది కదా, దీన్ని నేను కాస్త చూసారు కదా, నేను ఎంత బెండ్ చేస్తున్నా విరగట్లా. సో అలాంటిది నైఫ్ ఎంత పదునుగా ఉంటుంది, అది విరిగింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను మీకు రిప్రజెంటేషనల్గా నా కొలీగ్ పవన్తో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పవన్, సో కొన్ని మీడియా కథనాలు కావచ్చు, కొంతమంది మాట్లాడుతున్న అంశానికి సంబంధించి మనం ముఖ్యంగా ఆటో డ్రైవర్ ఆయన చెప్తున్న సిచ్యువేషన్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి పవన్ మీరు రండి. తనంటోంది ఏంటంటే కనుక ఇక్కడ దెబ్బ తగిలింది అనేది తను చెప్తున్నమాట. ఇక్కడ కానీ ఇక్కడెక్కడ దెబ్బ తగిలింది అనేది తను చెబుతున్నమాట. అంటే డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు, ఒకటి స్పైన్కి సంబంధించి, దాంతోపాటు చేతుల మీద, అలాగే చెస్ట్ మీద, స్టమక్ మీద, అలాగే రైట్ నెక్ మీద ఇక్కడ, దాంతోపాటు లెఫ్ట్ హ్యాండ్ మీద గాయాలు అయ్యాయి అనేది డాక్టర్లు చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించి స్పైనల్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒక్కసారి మీరు చూస్తే 2.5 ఇంచులు అంటున్నారు కదా. పవన్ ఒక్కసారి మీరు ఇలా తిరగండి. సో ఐ డూ వన్ థింగ్, నేను స్కేల్తో మెజర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. 0 1 2 3 4 5 6 దాదాపుగా 6 ఇంచుల కత్తి అంటున్నారు. అంటే 6 ఇంచుల కత్తి, ఇంకొక 4 ఇంచులు అందుకుందాం పిడి, అంటే దాదాపుగా ఇంత ఉంటుంది కత్తి. జస్ట్ నేను రిప్రజెంటేషనల్గా మాత్రమే నేను మీకు ఈ వీడియోలో ఈ కత్తి చూపించడం జరుగుతోంది. ఇది దాదాపుగా మనకి 4 ఇంచులు ఉంది. ఈ 4 ఇంచుల కత్తి మీరు చూస్తే కనుక 4 ఇంచుల పదును కత్తి ఉంటే దాదాపుగా టోటల్గా మనకి 8 ఇంచులు 8.5 ఇంచులు ఉంది. 2.5 ఇంచులు అంటే ఇదిగో ఇంత కత్తి మనిషి శరీరంలోకి వెళ్ళింది. అంటే ఒకసారి మీ హ్యాండ్ ఒకటి చూపించండి. సో ఇది మన హ్యాండ్కి సంబంధించి మీరు చూస్తే దాదాపుగా సపోజ్, దయచేసి ఎవరు కలవరపడకండి. ఒకవేళ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచకపోతే మిమ్మల్ని కలవరపడక గురించడం మాట ఉద్దేశం కాదు.
రిప్రజెంటేషన్లో మీకు చూపించడం, మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగాన్ని కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అంటే ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయిందంటే బయటకు వచ్చేస్తుంది దాదాపుగా చేయి నుంచి. ఇదిగోండి, అంటే చేయి దాటేస్తుంది. అంటే నెక్స్ట్ ఇది వెన్నుముక్కకి సంబంధించి, ఇది వెన్నుముకలోకి వెళ్ళింది. వెన్నుముక ఒకసారి మీరు పవన్ తిరగండి. సపోజ్ ఆ డ్రైవర్ చెప్తున్నట్టుగా ఇక్కడే అనుకుందాం, ఇక్కడ మనకి కాస్త వెన్నుముక తగులుతూ ఉంటుంది అలా, కాబట్టి ఇక్కడ గాయమైంది అనుకోవచ్చు ఒకవేళ అనుకుంటే. ఆ సందర్భంలో ఇక్కడ తగిలింది అంటే 2.5 ఇంచులు ఇలా లోపలికి వెళ్ళింది. సో ఇక్కడ నేను ఈ స్కేల్ని కాస్త వెనకాల పెట్టి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది దాదాపుగా. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్లూయిడ్ లీక్ అయింది. ఫ్లూయిడ్ లీక్ అయిన తర్వాత ఇలాగే ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఆటోలో వెళ్ళాడు. ఆటోలో వెళ్ళిన తర్వాత ఒక్కసారి మిలిటరీ తిరగండి పవన్. ఇలా వెళ్ళిన తర్వాత ఆటోలోకి వెళ్ళాడు. ఆటోలోకి వెళ్తున్న క్రమంలో బ్లీడింగ్ అవుతోంది, రక్తం కారుతోంది. రక్తంలో కారుతున్న సందర్భంలో కొడుకు వెనకాల ఉన్నాడు, ఇబ్రహీం వెనకాల ఉన్నాడు. అలాగే ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆటో దిగిన తర్వాత కూడా తనే స్ట్రెచర్ని పిలుచుకున్నాడు. సైఫ్ అలీ ఖానే పిలిచి దర్జాగా దిగాడు. దిగిన తర్వాత అదే చెప్తున్నాడు విండు ఆటో డ్రైవర్ కూడా, తానే దిగిపోయాడు, స్ట్రెచర్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత స్ట్రెచర్ వచ్చింది, తర్వాత లోపలికి వెళ్ళాడు. నేను సైఫ్ అలీ ఖాన్ అంటూ తనే చెప్పుకున్నాడు అంటూ కూడా ఆ ఆటో డ్రైవర్ చెప్పిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. సో ఇది జరిగిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి డాక్టర్లు దాదాపుగా 5 గంటల పాటు శ్రమపడి కత్తిని బయటకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే పవన్ ఒకసారి మీరు ఇటు జరగండి. ఈ 2.5 ఇంచులకు సంబంధించి 6 ఇంచుల కత్తి అనుకున్నప్పుడు ఎంత పెనుగులాట జరిగి ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ మనిషి ఫిట్గా ఉంటారు, మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు చూస్తారు దాదాపుగా 54 ఏళ్ళ మనిషి అంటే కనుక బహుశా మనం ఎవరో ఊహించం కూడా. 54 ఏళ్ళు అంటే చెప్పు. సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి మజిల్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, మజిల్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఒక ఆబ్జెక్ట్ ఏదైనా అఫ్కోర్స్ మనం ఒక చిన్న గుద్దితేనే, ఒక చిన్న ఢీ కొడితేనే బలంగా తగలదు. అటువంటిది ఒక నైఫ్ లాంటిది వెళ్ళినప్పుడు ఎంత ఫ్రిక్షన్తో వెళ్ళి ఉండాలి, అంతే కదా. సో అటువంటి నేపథ్యంలో 2.5 ఇంచులు లోపలికి వెళ్ళింది. ఆ నేపథ్యంలోని అంటే ఎంత పెరుగులాట జరుగుంటుంది, అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత అక్కడే విరిగిపోయి ఉంటుంది. మామూలుగా ఇలా బెండి చేస్తేనే ఇరుకో నో, నా బలం అంత ప్రయోగిస్తున్నా దీని మీద, అంత బలం ప్రయోగించిన విరగని ఈ కత్తి 2.5 ఇంచుల లోపలికి వెళ్ళిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ బాడీలో ఇరుక్కుపోయి విరిగిందంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో పెరుగులాట జరుగుంటుందో. ఇద్దరు కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ దుండగుడు అంటారా లేకపోతే దాడి చేసిన వ్యక్తి అంటారా, మీకు వదిలేస్తున్నాను ఏం పేరు పెడతారు. ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఫిట్గా కనిపిస్తున్నాడు. అతగాడు ఫిట్, అట్ ద సేమ్ టైం సైఫ్ ఫిట్. ఈ కత్తికి సంబంధించి ఆయన మీద దాడి జరిగిన తర్వాత ఇక్కడ ఇరుక్కుపోవడానికి కారణం అదే ఉండొచ్చు. ఆ మజిల్ పవర్తోనే అది రెస్ట్రిక్ట్ అయింది. కొంచెం ఒక 1 mm కనుక లోపలికి వెళ్ళి ఉంటే ఆ ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టం అంటూ కూడా చెప్తాను. అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది ఊహించడం కష్టం. ఎందుకంటే ఫ్లూయిడ్ కూడా లీక్ అవుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆపరేషన్ చేశారు, దాన్ని కంట్రోల్ చేశారు. ఎందుకంటే ఆ ఫ్లూయిడ్కి సంబంధించి ఇది ప్రతీకాత్మకం. ఇదే ఎగ్జాక్ట్గా కాదు, ఇది ప్రతీకాత్మకంగా మేము చూపించడం జరుగుతోంది. ఫ్లూయిడ్స్ లీక్ అయ్యాయి. ఎటువంటి ప్రమాదం అంటే కొన్ని రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం మనిషి పారాలిసిస్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ నర్వ్స్ ఉంటాయి, మెదడు నుంచి ఇతర శరీర భాగాలకు కనెక్ట్ అయ్యే నర్వ్ సిస్టమ్ ఉంటుంది. దాంతోపాటు మజిల్స్కి సంబంధించి మనం చూడొచ్చు. అలాగే దాంతోపాటు నరాలు ఉంటాయి, ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కనుక వాటికి దెబ్బ తగిలితే ఒక్కోసారి ఇంకా తీవ్రత ఎక్కువైతే కనుక మనిషి ప్రాణాలకే ప్రమాదం అంటూ కూడా చెప్పుకోవచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే మాత్రం సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన ఈ కత్తి దాడి దాదాపు 6 చోట్ల గాయాలయ్యాయి. ఒకటి కుడి మెడ మీద, దాంతోపాటు ప్రధానంగా స్పైనల్ కార్డ్కి సంబంధించి అక్కడ, దాంతోపాటు ఎడం చేతి మీద, అలాగే చేతుల మీద, పొట్ట మీద, అలాగే చెస్ట్ మీద కూడా గాయమైనట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ కత్తి కనుక ముందున జరుగుంటే మహా అయితే ఎంతో ఒక 2 ఇంచులు 3 ఇంచుల లోపల ఉంటుంది కరెక్ట్ మన గుండెకి సంబంధించి. కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్, ఎవరైనా హెల్త్ ఎక్స్పర్ట్స్ ఉంటే కనుక. సో అటువంటి ఒకవేళ ఇక్కడ జరుగుంటే గుండె మీద, ఇదిగో సపోజ్ ఇక్కడ నేను కాస్త బ్లాక్ బ్లేజర్ కాబట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇంతే కదా, అంటే గుండె మీద. ఎస్, ఒకవేళ ఒకసారి ఇలా క్రాస్గా ఉండండి, ఇలా ఉంటే కనుక ఇంకొంచెం క్రాస్. సో ఒక్కసారి ఈ అరేంజ్ ఇలా పెట్టరా. యా, అంటే ఇది. సో ఫర్ సపోజ్ ఇలా ఉందనుకుందాం,
ఇలా వెళ్ళింది అనుకుందాం, కొంచెం క్రాస్గా. యా, ఇదిగో ఇలా ఇలా వెళ్ళింది అనుకుందాం. ఆ దాడి ముందుని జరుగుంటే కనుక, ఎందుకంటే హార్ట్ మనకి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ, దాని మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుండ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. జరిగిన గాయాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తంగా అయితే మాత్రం సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ బయటికి రావచ్చు. కానీ జరిగిన దాడి అందరిని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే ఈ కత్తి కనుక ఇంకొంచెం లోపలికి వెళ్ళుంటే, మరి ముఖ్యంగా ఒక 1 mm, ఇంకొక 1 mm కనుక వెళ్ళుంటే, 1 mm అంటే మహా ఎంత ఒక చిన్నది, ఒకవేళ ఎందుకంటే ఒక 1 mm కనుక వెళ్ళుంటే ఇక్కడ వెనకాల ఇలా స్పైన్కి సంబంధించి, సపోజ్ ఇక్కడ మనకు అనుకుంటున్నాం కాబట్టి ఒక 1 mm అటు వెళ్తాం, ఇదిగోండి ఒక 1 mm కనుక వెళ్ళుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది అంటూ కూడా మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈ కత్తి దాడికి సంబంధించి, ఎందుకంటే అందరినీ ఒకసారిగా షాక్కి గురి చేస్తుంది. మరి ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి ఆయన ఫ్యాన్సే కాదు యావత్ భారతదేశం కూడా కోరుకుంటోంది. అట్ ద సేమ్ టైం ఈ దాడికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతోంది. త్వరగా కోలుకొని తిరిగి రావాలని చెప్పి అందరూ కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.